హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మంచి స్పైసీ చికెన్ ఫ్రై ఇంకా దీనికి కాంబినేషన్గా కుష్కాని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇదైతే ఈ చికెన్ ఫ్రై చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేయగలుగుతారు, అంత సింపుల్ ప్రాసెస్ అనమాట. మరి ఇదైతే కుష్కా అంటారు, రాయలసీమ వైపు చాలా ఫేమస్. ఇది ఎంటీ బిర్యానీ అనమాట. ఇందులో మనం చికెన్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏమీ వేయము. చాలా టేస్టీగా ఉంటుంది, సేమ్ బిర్యానీ ఉన్నట్టే ఉంటుంది అనమాట. మరి ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం అయితే ఒక మందపాటి కడాయి పెట్టుకుని ఒక 4 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోవాలి. 1/2 కేజీ బియ్యంకి. నెక్స్ట్ ఇందులో బిర్యానీ ఆకు ఇంకా బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకోవాలి. వెంటనే ఇందులో ఒక 4 పచ్చిమిర్చిని తుంపి వేసుకున్నాను. ఇంకా 2 పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాల్సిన అవసరం లేదు, కాస్త పింక్ కలర్కి మారే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. అదే బిర్యానీకి అయితే మనకు కాస్త ఎక్కువ ఫ్రై అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి ఈ రైస్, టేస్ట్ కూడా సేమ్ బిర్యానీ ఉన్నట్టే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక 2 పెద్ద సైజు టమాటోల్ని సన్నగా నిలువుగా కట్ చేసి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. టమాటో వేసిన వెంటనే ఉప్పు వేయడం వల్ల టమాటోలు బాగా మ్యాష్ అయినట్టుగా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలా ఉంటుంది కదా, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని కాస్త ధనియాలు వేసుకొని దోరగా ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. అదైతే 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. దీనివల్లే మనకి రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా నూనె పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఒక కట్ట కొత్తిమీరని ఇంకా కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. 2 గ్లాసుల బియ్యం అయితే ఇక్కడ యూస్ చేశాను నేను, అందుకని 4 గ్లాసుల నీళ్ళని అయితే వేసుకుంటున్నాను. అదే మీరు బాస్మతి రైస్ యూస్ చేసినట్లయితే 1 కప్పు బియ్యంకి 1.5 కప్పుల నీళ్లు మాత్రమే వేయాలి. ఇప్పుడు ఇందులో కాస్త టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నాను, ఇది మీ ఆప్షనల్ అండి. మనం ఇక్కడ నాన్ వెజ్ ఏం వాడట్లేదు కాబట్టి ఇందులో కాస్త టేస్టింగ్ సాల్ట్ వేస్తే రైస్ మంచి టేస్ట్ వస్తుంది. ఇది మీ ఆప్షనల్ అనమాట. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాల ముందే నానబెట్టి కడిగి పక్కన ఉంచుకునే బియ్యం అయితే ఇందులో వేసేసుకోవాలి. 2 గ్లాసుల బియ్యం అయితే యూస్ చేశాను నేను ఇక్కడ. ఒకసారి బాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసినట్లయితే ఇలా మనకు నీళ్లు బియ్యం అని సరి వచ్చేసి ఉంటాయి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా స్పీడ్గా కలిపేయకూడదు, రైస్ విరిగిపోతుంది అనమాట. కాస్త నెమ్మదిగా కలుపుకోవాలి రైస్ విరిగిపోకుండా. తర్వాత మళ్ళీ మూత పెట్టి 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి వదిలేయాలి. ఇలా సన్నటి సెగపైన ఇలా ఉడికించుకున్నట్లయితే రైస్ మనకు చక్కగా ఉడికిపోతుంది అనమాట. వెంటనే కదిపేయకుండా ఒక 5 నిమిషాల తర్వాత కలుపుకోవాలి ఇదంతా. చూసారా, రైస్ అయితే మనకు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నెయ్యిని అయితే వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా నెయ్యి వేసి దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టేస్తే రైస్ అనేది మెత్తబడిపోకుండా పొడి పొడిగా వస్తుందన్నమాట. చూసారా, కుష్కా అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. బ్యాచులర్స్ కానీ చిన్నపిల్లలైనా సరే చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అనమాట. దీనికోసం అయితే ఒక 1/2 కేజీ చికెన్ యూస్ చేస్తున్నాను. 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ 1/2 కేజీ చికెన్ని బాగా వాష్ చేసి నీళ్లు లేకుండా వంపేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి నూనెలోనే. ఫస్టే ఉప్పు వేసేయకూడదు అనమాట. కాస్త ఫ్రై అయ్యి వాటర్ అంతా కొంచెం ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడైతే కాస్త ఉప్పు, కొంచెం దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, ఒక 3-4 పచ్చిమిర్చి, ఇంకా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 2 సన్నగా తరిగిన టమాటోలు, ఇంక ఇందులోనే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇది మనకు ఫ్రై కాబట్టి బాగా డీప్ ఫ్రై లాగా ఫ్రై చేస్తాం కాబట్టి ఈ ఉల్లిపాయలు టమాటోని సపరేట్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా అన్ని చికెన్లోనే వేసి ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసి బాగా కలిపేసి ఒక 5 నిమిషాల పాటు ఇలానే ఫ్రై చేసుకుంటూ కలిపేసి మూత పెట్టేయాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించినట్లయితే చికెన్లో ఉండే వాటర్ మొత్తం బయట వస్తుంది. ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు దీన్ని ఉడికించాలి. అప్పుడైతే మనకు నూనె పైకి తేలుతుంది అనమాట. చూసారా, ఈ ఆయిల్లోనే మనకి ఉల్లిపాయ టమాటా అన్నీ బాగా మగ్గినట్టు ఉడికిపోతాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, ఇంకా 1/2 టీ స్పూన్ వరకు
గరం మసాలా పౌడర్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చికెన్కి బాగా పట్టే విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఫ్లేవర్ అంతా బాగా ముక్కలకు పట్టే విధంగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట. మనం వేసిన మసాలా పౌడర్లన్నీ ఆ చికెన్కి పడతాయి. తర్వాత ఇందులో కాస్త కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ అడుగు అంటుతుంది కదా ఈ మాడులాగా, దాన్నైతే చికెన్లో పట్టే విధంగా కలపాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేసుకుంటే మనకు మంచి స్పైసీ చికెన్ ఫ్రై అయితే రెడీ అవుతుంది. ఈ సైడ్ ఉండి ఈ చికెన్ మాడినట్టుగా ఉంది కదా కింద, దాన్నైతే గరిటెతో కాస్త తీసుకుంటూ మనం ఫ్రై చేసుకున్నట్లయితే అది కూడా మనకు మంచి టేస్ట్ వస్తుంది, ముక్కలకు బాగా పడుతుందన్నమాట. చూసారా ఈ సైడ్ అంతా ఉంది కదా, దీన్నైతే గరిటెతో ఇలా తీసుకోవాలి. తీసుకున్నట్లయితే ఇలా ఫ్రై చేస్తూ ఉంటే కాసేపటి తర్వాత ప్యాన్ నుంచి చికెన్ అనేది కంప్లీట్గా అంటుకోకుండా సపరేట్ అవుతుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒకసారి ఈ ప్రాసెస్ ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది చికెన్ ఫ్రై అయితే. మళ్ళీ మీరు ఎప్పుడు చేసినా ఇంత సింపుల్గా చేసేసుకుంటారు చికెన్ ఫ్రై, అంత ఫ్లేవర్ఫుల్గా, మనకు ముక్క కూడా క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్ట్. ఎప్పుడైనా బగారా రైస్ ఇలా కుష్కా చేసినప్పుడు ఇలా సైడ్ డిష్గా పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది. కొత్తగా చూసేవారైతే మన ఛానల్ని మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.